మాల్యా నుంచి బీచ్ కి రావాలన్నా, బీచ్ నుంచి మాల్యాకి పోవాలన్నా ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగడం మాత్రం తప్పదన్నమాట. ఇక్కడ చూడండి, వెళ్తున్నప్పుడు ఒక బస్సు అయితే చూశాను. బస్సు చాలా పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది అనమాట. ముందు పక్క అంతా పగిలిపోయింది. ఈ బస్సు యాక్సిడెంట్ అయింది ఇక్కడ కాదు, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, అందుకే ఇక్కడ పెట్టున్నారు. మనమైతే తినేదానికి రెస్టారెంట్ కి వచ్చాము. ఇంకా లోపలికి రాగానే ఫాలుదా పెట్టున్నారు. ఇంకా ఈ రోజు ఫాలుదా తినాల్సిందే అని చెప్పేసి లోపలికైతే వచ్చేసాను. ఇది వచ్చి కేరళ రెస్టారెంట్ అన్నమాట, టేస్టీ రెస్టారెంట్. నేనైతే మన ఫేవరెట్ పరోటా మటన్ కడాయి ఆర్డర్ చేశాను. మనిషికి మూడు పరోటాలు ఇచ్చున్నాడు. వేడిగా ఉన్నప్పుడు చాలా బాగుండింది పరోటా. ఇంకా ఒక్క పరోటా తినే టయానికి రెండో పరోటా వచ్చి ఆరిపోయింది అనమాట. గబా గబా అని తినేసి మనోడు కటింగ్ చేయాలంటే సలూన్ కి అయితే వచ్చున్నాము. చూస్తున్నారు కదా, మనోడు కటింగ్ చేయించుకుంటా ఉన్నాడు. ఇది వచ్చి మాల్యాలో మన తెలుగు కటింగ్ షాపే అనమాట, సలూన్. ఇక్కడే నేను కూడా కటింగ్ చేయించుకునేది. అంటే నేను కటింగ్ చేయించుకున్నాను అనమాట. మొత్తం గోక్కుంటాను, గుండు కొట్టుకుని క్యాప్ వేసుకుంటాను, అంతే మన కథ. మనోడికి కటింగ్ చేయించి అలాగే హెడ్ వాష్ కూడా చేయించేశాడు ఆయన. చూడండి, ముందు పిల్లిని స్నానం చేశారనమాట. ఇప్పుడు